జగన్కి తోడు దొంగలాగా వ్యవహరించి అన్ని కేసుల్లోనూ ఇరుక్కొనున్న శ్రీలక్ష్మికి ఈ ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు? ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఇచ్చిందా, లేకపోతే దాని వెనక వేరే కారణాలు ఉన్నాయా? అసలు వాళ్ళల్లో వాళ్లే కుంపట్లు పెట్టుకుని మొన్న ఈ శ్రీలక్ష్మి మీదే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ బాండ్లో జరిగిన అవకతవకలు అని. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఎందుకు ఇచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన చేసినప్పుడు అన్ని కేసుల్లోనూ ఇరుక్కొనున్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఈ రోజున ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమైతే చాలా సింపుల్గా సమాధానం చెబుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఏమిటి ఆ సమాధానం అంటే, ఆవిడ ఈ నెల చివరికి రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఆవిడని గౌరవప్రదంగా సాగనంపటం కోసం పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్లు చాలా రకాలుగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని గౌరవించడం కూడా మన వంతే. మరి ఈ రకంగానే కదా ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా చివరిలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా పంపించాం అని సర్దిపుచ్చుకుంటున్నప్పటికీ గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేయకూడదు అనేది ఒక పెద్ద సామెత ఉంది కదా. ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి, ఏ రూపంలో ఉంచాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. వాళ్ళని ఏ రకంగా ఉద్వాసన పలకాలి అంటానికే ఇక్కడ ప్రయత్నం చేయాలి తప్ప పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా పంపిస్తామనంటే ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు. అది నేనంటున్న మాట ఏం కాదు, ఈ రోజున టీడీపీ కార్యకర్తలే అంటున్న ఒక మాట. ఎందుకంటే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడో, అక్రమార్జన చేశాడో వాటన్నిటిలోనూ సహాయ సహకారాలు అందించింది కేవలం ఈ శ్రీలక్ష్మే. ఈ శ్రీలక్ష్మితో పాటు మరికొందరు ఉన్నా కానీ ఈ శ్రీలక్ష్మి ఎక్కువ పాత్ర పోషించింది. ఎందుకొని అనంటే అది మొన్న కూడా ప్రూవ్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే వెంటనే ఆవిడ్ని మోడీతో మాట్లాడి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చుకున్నాడు. ఆ తీసుకొచ్చుకున్న తర్వాత జరిగిన వ్యవహారంలోనే కదా టీడీఆర్ బాండ్లలో కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి సైతం ఈ శ్రీలక్ష్మి మీద చాలా వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా చూస్తే కొంత నిజమో కొంత అబద్ధమో అన్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. ఆవిడ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నాయకులతోటి అంటకాగటం మొదలుపెట్టింది. అందుకనే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆ మీద వ్యాఖ్యలు చేయటం జరిగింది అనేది కూడా ఆ రోజున బయటకు వచ్చిన వాస్తవం. కానీ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసేసి గౌరవప్రదంగా అనే ఒక మాటని బేస్ చేసుకొని ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు అనంటే దాని వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అనంటే, ఆ రోజున భూమన్ కరుణాకర్ రెడ్డి ఏం చెప్పాడో అది నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉందా? యాక్చువల్గా ఈ మైనింగ్లో కావచ్చు, వైఎస్ఆర్ బ్రతికు ఉన్న సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒక నెంబర్ పేరు చెప్పి మరి అంటే వైఎస్ఆర్ సైన్ని ఒక నెంబర్ రూపంలోకి మార్చి కిందనున్న అధికారులను కావచ్చు, లేకపోతే ముడుపులు ఇవ్వని కంపెనీలను కావచ్చు, ఆ నెంబర్ పేరు చెప్పి భయపెట్టే వాళ్ళు అనేది కూడా ఆ రోజున వినపడింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత వీళ్ళందరూ కూడా అరెస్టు. అప్పట్లో శ్రీలక్ష్మి ఏ కోశానా పోలీసులకు సహకరించకుండా విచారణకు పిలవగానే పోలీసులు ప్రశ్నలు అడుగుతుంటే మోరుమని ఏడ్చేయడం, ఆవిడ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోవటం, ఆ తరువాత నడవలేని స్థితికి వెళ్ళిపోయింది అని చెప్పి నిమ్స్ హాస్పిటల్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి నిమ్స్ హాస్పిటల్లో ఆవిడని మరి చేర్పించి ఆవిడకి వైద్యం చేపించటం, ఆ తరువాత అనేక దఫాలుగా ఆవిడ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి మొన్న మధ్యన కూడా సుప్రీం కోర్టులో కూడా వేసింది. నన్ను ఈ కేసుల అన్నిటి నుంచి తప్పించండి అని డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే సుప్రీం కోర్టే కాదు పొమ్మంది. ఎందుకంటే అందులో ఉన్న ప్రాథమిక ఆధారాలన్నీ ఆ రకంగా కనపడుతూ ఉన్నాయి. అసలు శ్రీలక్ష్మి ఎంత పెద్ద ప్లాన్ వేయటానికి కారణం ఏమిటంటే ఆవిడ కేవలం ఐఏఎస్ అనేదే కాదు, ఆవిడ వెనక ఒక ఐపీఎస్ బుర్ర కూడా ఉంది. ఆవిడ భర్త గారు కూడా ఐపీఎస్ ఆఫీసరే. పోలీసులు ఏం చేస్తారు, ఏ రకంగా వ్యవహరిస్తారు, దేనికి సమాధానం చెబితే మనం ఇరుక్కుపోతాం, దేనికి చెప్పకపోతే మనం గెటాన్ అవ్వగలుగుతాం అనే విషయాలన్నీ కూడా తేట తెల్లంగా ఆవిడకి వివరించి చెప్పారు. అందుకని ఆవిడ ఆ డ్రామాని ఖచ్చితంగా ఆ రోజున ఇంప్లిమెంట్ చేసింది. అయినా మనం ఇప్పుడు అవన్నీ ఏం పట్టించుకోం. ఆవిడను గౌరవప్రదంగా సాగనంపుదాం.
ఎందుకు సాగనంపాలి గౌరవప్రదంగా? దాని అవసరం ఏమొచ్చింది? ఆవిడ చేసిన పనికి గాను మరి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లింది అనేది ఈ ప్రభుత్వానికి ఏం గుర్తు లేదా? లేదు. ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఆవిడతో అంటకాగుతున్నారా అనే మరి అనుమానాలు రేకెత్తకుండా ఉంటాయా? నిజంగా పోస్టింగ్ వచ్చింది అని అంటే ఏబి వెంకటేశ్వరరావుని ఇక్కడ అసలు పోల్చడానికే వీలు కాని అంశం. ఏబి వెంకటేశ్వరరావు ఆయన కోర్టులకు వెళ్ళనివ్వండి, లేకపోతే ఆయన డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీలు ఎదుర్కొనివ్వండి, అన్నిటిలోనూ సచ్చీలుడిగా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన స్టేషనరీస్లో పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ ఆయన వెంటనే సస్పెండ్ చేశాడు. దానికి గల కారణం ఏమిటి అనంటే మళ్ళీ కక్ష కార్పణ్యం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా మేము అలాంటి కక్షాపూరితంగా వ్యవహరించము, అందుకని మేము పోస్టింగులు కూడా ఇస్తామంటే ఇలాగనే ఉంటుంది. ఇప్పటికీ చాలా డిపార్ట్మెంటుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆంతున అలానే ఉన్నారు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని మొత్తాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ వైట్ కాలర్డ్ ఆఫీసర్లతోటి సీక్రెట్ మీటింగులు పెడుతున్నాడు. మరి ఎక్కడైతే ప్రభుత్వం నడుస్తుందో దానికి కోతవేటు దూరంలోనే మీటింగ్ పెట్టుకున్నా మరి ప్రభుత్వానికి ఏం తెలియకుండా బాయా? ఆ విషయాన్ని వేరే రూపంలో బయటకు వస్తే అప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు. దాంతో ఈ తోడు దొంగలు అందరూ వారాంతాల్లో మరి హైదరాబాద్లో మీటింగులు పెట్టుకుంటే ఆ విషయం కూడా బయటపడిపోయింది. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి సపరేట్గా బెంగళూరులో సీక్రెట్ మీటింగులు. దీని అంతటికీ ఎవరు కారణం అనంటే ఇదిగో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందండి? వీళ్ళతోనే పని చేయించుకోవాలి కదా అని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో అలా చెప్పుకోవచ్చు, వాళ్ళనే పెట్టుకుని వాళ్ళతోనే పని చేయించుకోండి. కానీ శ్రీలక్ష్మి విషయం వచ్చేటప్పటికి ఆవిడని గౌరవప్రదంగా పంపించాలనే ఉద్దేశాలు మీకు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న ఇక్కడ లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకు వస్తున్నాయి అనంటే ఆవిడ పట్ల వీళ్ళకి సానుకూలమైన దృక్పథం కనిపిస్తోంది కాబట్టి. చాలా రకాలుగా ఇప్పుడున్న నాయకుల్లో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళతోనే అంటకాగుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ రోజున కూడా సేమ్ యథేచ్ఛగా అలాంటిది ఈ అక్రమార్జన మొత్తం సాగుతూ ఉంది. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అన్నట్టు ఆ అవినీతికి ఈ అవినీతికి చెల్లు అన్నట్టుగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా దారుణంగా కనబడుతుంది. టీడీపీ కార్యకర్తలు లోపల మదన పడిపోతా ఉన్నారు. వాళ్ళకి ఎందుకండి ఇలా మదన పడాల్సిన అవసరం అనంటే మరి వాళ్లే కదా మిమ్మల్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన్నులే తిన్నారా, జైలుకే వెళ్ళారా, కొంతమంది ప్రాణ నష్టం కూడా జరిగిందా, ఎన్నెన్ని రకాలుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు హాయిగా జగన్ హయాంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మంచి మంచి దీంట్లో తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? కంటగింపుగా ఉండదా? దీనంతటినీ ఈ ప్రభుత్వం కూడా ఎంత మంచి ప్రభుత్వం అయినా సరే ఇలాంటి వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.